హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. ఎప్పుడు ఒకేలా తిని బోర్ కొడుతుందా? అయితే ఇది ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఈ వీడియో ట్రెండింగ్ రెసిపీ అండి, ట్రెండింగ్ వీడియో చాలా ట్రెండ్ అవుతుంది కాబట్టి నేను కూడా ట్రై చేద్దామని వాళ్ళ దగ్గర ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ట్రై చేశాను. అయితే ఈ వీడియో చాలా సాటిస్ఫాక్టరీ, చూడడానికే కాదు కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉన్నదండి. రెగ్యులర్గా తినే వాటితో పోల్చుకుంటే ఇది ఒక కొత్త టేస్ట్ ఫ్లేవర్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంటుంది ఈ స్నాక్. సో ఎలా చేయాలో చూసేద్దామా? ఇంకా లేట్ ఎందుకు, ముందుగా మనకి పొటాటోస్ కావాలి. 1/2 kg బంగాళదుంపలు బాగా కడుక్కొని తొక్కలు తీసుకున్న తర్వాత చిన్న ముక్కల్లోకి కట్ చేసుకోవాలండి. మరీ చిన్న చిన్న అక్కర్లేదు, ఈ షేప్ అయితే సరిపోతుందండి. సో మిగిలిన బంగాళదుంపలు కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో నేను 3 గ్లాసులు నీళ్లు వేసి హై ఫ్లేమ్లో ఇలా బాగా మరిగించుకున్నానండి. ఇప్పుడు ఆ మరిగిన నీళ్ళల్లోకి బంగాళదుంపలన్నీ వేసేసుకొని మూత పెట్టి మళ్ళీ ఇంకో 3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచినట్టయితే మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. చాకు పెట్టి కట్ చేస్తే ఇలా కట్ అయిపోయేటట్టు అయిపోతే అది కరెక్ట్ పర్ఫెక్ట్ అండి. ఎక్కువగా మళ్ళీ మీరు ఉడకబెట్టుకున్నా కూడా మనకి రెసిపీకి పనికిరాదు, పేస్ట్ అయిపోతుంది అనమాట. సో నీళ్లు బాగా వడకట్టుకొని నీళ్లు లేకుండా ఒక బౌల్లోకి బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇలాగ పొటాటో మ్యాషర్తో చక్కగా ఇలాగ మెదుపుకోవాలండి. సో మీ దగ్గర పప్పు గుత్తున్నా కూడా మీరు ఇలా ట్రై చేయొచ్చు. అయితే మనకి ఎలా ఉండాలంటే ఈ పొటాటోస్ లేదా బంగాళదుంప పేస్ట్ ఎలా ఉండాలంటే చిన్న గడ్డ కూడా ఉండకూడదండి, ముక్కలు లేకుండా ఇలాగా ఫుల్ పేస్ట్లా ఉండాలన్నమాట మనకి. ఇప్పుడు అలా పేస్ట్లా తయారైన బంగాళదుంపల్లోకి 1.5 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అయితే ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొంచెం వేసి కలుపుకోవాలండి. ఎందుకంటే కొన్ని బంగాళదుంపల్లో ఎక్కువ గంజి ఉంటుంది, స్టార్చ్ కంటెంట్, కొన్ని బంగాళదుంపల్లో స్టార్చ్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు ఇటు అటు అవ్వచ్చు. సో నేను ఇక్కడ చిన్న 2-3 చుక్కలు నీళ్లు వేసుకొని మొత్తం అంతా మనకి చపాతీ పిండిలో అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. సో నేను ఇంకొంచెం మీకు ఎంత పడితే అంత కార్న్ఫ్లోర్ వేసుకొని అలాగా నాకైతే 1.5 కప్పు పడిందండి. సో చూడండి చక్కగా మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత షేప్లోకి మనం బాల్స్లా తయారు చేసుకోవాలి, ఉండల్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తయారైన ఉండల్ని మనము చక్కగా మిగిలిన మొత్తం అంతా పిండి అలాగా బాల్స్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత షేప్ కోసం మనం ఇక్కడ కొంచెం గిన్నెలో నూనె, అలాగే నేను ఒక సాస్ బాటిల్ శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ మీ దగ్గర ఏదైనా గాజు బాటిల్ కానీ లేదా బాదం మిల్క్ బాటిల్ కానీ ఉంటే దాంతో కూడా మీరు షేప్ తీసుకోవచ్చు. సో చక్కగా చిన్నగా నొక్కాలండి, గట్టిగా అప్పడంలాగా ఫ్లాట్గా చేసేయకూడదు, జస్ట్ చిన్న ప్రెస్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు బాటిల్ని నూనెలో ముంచి ఇలాగ మధ్యలో నొక్కినట్టయితే చూడండి చిన్న రౌండ్ షేప్లో వచ్చి మనకి ఇలా పర్ఫెక్ట్గా అయితే షేప్ వస్తుంది అనమాట. సో మీరు మిగిలిన అన్ని బాల్స్ని కూడా ఇలాగే మీరు మధ్యలో పెట్టి ప్రతిసారి మీరు లోపల నూనె రాయాలి, అలాగే బయట కూడా నూనె ఇలాగ డిప్ చేయాలన్నమాట గిన్నెలోని. అప్పుడే మీకు లోపల పిండి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో మిగిలిన అన్ని ఉండల్ని కూడా ఇలాగే షేప్స్లో తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గిన్నెలో 3 గ్లాసులు నీళ్లు వేసుకొని బాగా మరగనివ్వాలి. ఉడికొచ్చిన తర్వాత ఈ ఏవైతే మనం షేపులు చేసి పెట్టుకున్నామో అవి అందులో వేసేసి ఇంకో 3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచినట్టయితే ఇవి చూడండి బాగా ఉబ్బుతాయి, అలాగే పైకి తేలుతాయి. ఎప్పుడైతే పైకి తేలాయో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని నీరేమీ లేకుండా ఉంచుకొని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకున్న తర్వాత సోయా సాస్, తర్వాత ఒరిజినల్ బార్బెక్యూ సాస్ 1 టీ స్పూన్ వేసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే నేను డామినోస్ దగ్గర దాచుకున్నానండి చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో, అవి వేసుకున్నాను. ఉప్పు అలాగే కారం వేసుకొని ఒక 6 టేబుల్ స్పూన్ల నూనె బాగా మరగబెట్టుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఆ వేడి నూనెని వీటి మీద జల్లేసుకోవాలండి. ఒక్కసారి ఇటు అటు తిప్పితే అంతేనండి, మన కొరియన్ స్టైల్ పొటాటో బైట్స్, చిల్లీ గార్లిక్ పొటాటో బైట్స్ అయితే రెడీ అయిపోయాయండి. అద్భుతమైన టేస్ట్ అండి, చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అంతా. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.